నమస్తే అండి. మన వాళ్ళు కొందరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ట్విట్టర్ వేదికగా చర్చలు చేసుకుంటూ మోడీ భయపడిపోతున్నారా, మోడీకి చేత కాదురా, వాళ్ళ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా పడిస్తే మన దేశం ఏమైనా అయిపోద్ది, అది భయపడిపోతున్నాడు, ఏం మాట్లాడుతున్నారు? ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారు అనాలా, లేదా అధిక మేధావులు అనాలా? అట్లాంటిది వీళ్ళల్లో మన తెలుగు సన్నాసులు కూడా ఉన్నారు చర్చించుకునే దాంట్లో. దేనికండి మనకి భయం? మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్లో దొంగచాటుగా వచ్చి అమాయకమైనటువంటి పర్యాటక ప్రజలపైన విచక్షణ రహితంగా కడ్రాయిలు ఊడదీసి చెక్ చేసి మరి చంపడం, ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత దొంగచాటు. ఎప్పుడైనా మనం ఇట్లాంటి దొంగచాటుగా వెళ్ళి పాకిస్తాన్ గడ్డపైకి వెళ్ళి అట్లా వాళ్ళని, ప్రజల్ని కానీ సైనికులను కానీ ఎప్పుడైనా చంపారా? దొంగచాటుగా వెళ్ళారా? అది మన భారతదేశం గొప్పతనం అండి. అది గుర్తుంచుకోవాలి మీరు. దొంగచాటుగా వాళ్ళు ఎందుకు రావాలి? నేరుగా రావాలి, యుద్ధం చేస్తే నేరుగా వచ్చి తలపడనివ్వండి. దొంగచాటుగా ఎప్పటికప్పుడే దొంగచాటుగా రావటం, మన వాళ్ళు వెంబడిస్తే పారిపోవటం, ఇదే కదా వాళ్ళ పని. దొంగతనంగా ఎందుకు రావాలి? నేరుగా రావాలి రాగలిగిన వాళ్ళు. ఇప్పుడు పఠాన్కోట పుల్వామాలో అప్పుడు అభినందన్ రావు దొరికేది అక్కడే కదా. అప్పుడు వెంటాడారు వాళ్ళని. మన గడ్డ మీదకి వచ్చి మన వాళ్ళని కొందరిని చంపితే వాళ్ళని వెంటాడి మరీ చంపారు. చంపి ఆ గడ్డ పైన ఆ చక్కెరలు కొడుతున్నటువంటి ఆ హెలికాప్టర్లో అక్కడ ఆయన్ని పట్టుకున్నారు, అభినందన్ రావుని. తర్వాత ఆయన వచ్చేసారు. కానీ ఇక్కడ ఎంత ధైర్యంగా పోరాడారు? ఏం దొంగచాటుగా వెళ్ళారా? మీరేం ఆలోచిస్తున్నారో, మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడాలి. అట్లాంటి దుర్మార్గమైనటువంటి నీచులైనటువంటి అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఏమని అభివర్ణించాలన్నది అది మీకే తెలియాలి. నమస్తే.